తెలంగాణలో అయితే మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణను మోంతా తుఫాన్ ఆగం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుఫాన్ బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ధాన్యం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, సీఎం రేవంత్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ తో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? సీఎం రేవంత్ షెడ్యూల్ ఏంటి? దీపిక, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హన్మకొండ, వరంగల్ తో పాటు హుస్నాబాద్ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించి అసలు మోతే తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం సంభవించింది అనే అంచనాకు వేసే విధంగా అసలు అంచనా వేయడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమీక్షించే భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఏరియల్ సర్వే ద్వారా మొత్తం సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:50 హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో హెలిప్యాడ్ ద్వారా చేరుకుని ఉన్నాడు. అక్కడి నుంచి తను కొంత ఏదైతే ఈ మోతే తుఫాను వచ్చిన వరదల వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాలను సందర్శించడం, రంగంపేట, తమ్మయ్య నగర్, పోతన నగర్, హన్మకొండకు చెందిన ప్రాంతాలతో పాటు ఇటు పరిసర ప్రాంతాల్లో కొన్ని కాలనీలు కూడా సందర్శించే అవకాశం ఉంది. అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రకాళి చెరువు, బొందెవాగు ఉధృతి వల్ల జరుగుతున్న నష్టము, ప్లస్ ఇలాగే వడ్డేపల్లి చెరువు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కట్టడి చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇటు వరద ముంపు నుంచి వరంగల్ నగరాన్ని రక్షించవచ్చు అని అధికారులతో కొంత సమీక్షించే అవకాశం ఉంది. అధికారులతో సమీక్షించి కొంత నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఉత్కంఠ నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా ద్వారా ఇటు వరదలు సంభవించకుండా ఇటు చెరువు చికం భూములు, కాలువలు ఏదైతే ఆక్రమణకు గురయ్యాయో వాటిపైన హైడ్రా ద్వారా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో వరంగల్ ని కూడా తెలంగాణకి రెండో పట్టణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ప్రణాళికలతో. ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షానికే వరంగల్ అతలకుతలం అవుతుంది పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కారణం ఇటు చెరువు శిఖాలు కానీ ఇటు కాలువలు మొత్తం కూడా ఈ ఆక్రమణకు గురవటమే కారణం అని చెప్పేసి ఇప్పటికే ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వరంగల్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి భావి తరాలకు ఒక మెరుగైన సిటీగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే సర్వతా ఉత్కంఠ నెలకొని ఉంది. ఒక పక్క ప్రజలైతే హైడ్రా త్వరలో వరంగల్లో హైడ్రా అనేది కూడా తీసుకురావాలి, ఈ యొక్క చెరువులు కానీ కాలువలు కానీ ఇటు చెరువు చికం భూములు అన్ని కూడా కబ్జా అయినాయి, వాటన్నిటిని స్వాధీనం చేసుకుంటేనే ఇలాంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సామాన్య ప్రజలు కూడా ఒక పక్క డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఉత్కంఠ నిలుపుతుంది. ముఖ్యంగా హన్మకొండలో పలు ప్రాంతాలు పరిశీలించిన తర్వాత తను కొంత కలెక్టర్లతో కూడా కొంత సమావేశం నిర్వహించి అధికారులతోని సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశంలో కొంత ముఖ్యమంత్రి కూడా కొంత ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే తర్వాత ఉత్కంఠ జరుగుతుంది. అంతేకాదు ఇటు పక్క ఈ మోతే తుఫాను వల్ల వచ్చిన వరదలకి కొంత రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇటు వరి పొలాలన్నీ కూడా ఒరిగిపోయిన పరిస్థితి, మొక్కజొన్న పంట కూడా ధ్వంసం అయిపోయింది. పత్తి చేలు కూడా భారీగా వరద నీరు చేరడంతో పత్తి మొత్తం కూడా ఖరాబ్ అయిపోయిన పరిస్థితి.
ఒక పక్క వరి ధాన్యం కళ్ళాల్లో ఉన్న వరి ధాన్యం కానీ కొనుగోలు సెంటర్లో ఉన్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులను కూడా అలర్ట్ చేసి కొంత ధాన్యాన్ని ఎలాంటి వివక్ష లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా తొందరగా కొనుగోలు చేయాలి. రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులకి తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా కూడా రైతుల అధికారులను అలర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే నష్టపోయిన రైతులకు కూడా ఆ పంట నష్ట పరిహారం కూడా ఇచ్చే విధంగా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత పంట నష్టం వచ్చింది, ఎందుకంటే మోతే తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో భారీగా వరంగల్ పైన అయితే పడింది. మొత్తం మనం చూసుకుంటే ఇటు భీమదేవరపల్లిలో 41.9 సెంటీమీటర్ల భారీ వర్షం పడటము, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటము, ఇటు రైతులు నష్టపోవటము, వీటన్నిటి దృష్ట్యా కూడా కొంత ముఖ్యమంత్రి పర్యటన మీద సర్వతా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.